రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. గూడూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేరిగ మురళి ఒక మహిళని హత్య చేయించాడు. అది క్షమించరాని తప్పది. సునీలు విపరీతంగా విమర్శించడం, గందరగోళం చేశారు. ఆయన నిమిషానికి ఒక ఆట ఆడతారండి. చంద్రబాబు గారికి రాజ్యాంగాన్ని గురించి చాలా గొప్పగా మాట్లాడతాడు. ఆయనంత అవిధేయుడు రాజ్యాంగానికి ఎవరు లేదన్నట్టుగా భలే మాట్లాడతాడు. పార్టీకి ద్రోహం చేశారంటున్నారు. అదేవిధంగా వరప్రసాద్ గారు కూడా మురళి గారు చాలా సౌమ్యుడు, వేదరైతుడు, ఎవరు జోలికి కూడా మన వాళ్ళని కొంచెం చులకనగా చూస్తే ఆగి మాట్లాడి క్లాస్ పీకి వెళ్తాం. 2014లో పాసం సునీల్, 2019లో వరప్రసాద్ గారు, వాళ్ళిద్దరు ద్రోహులండి, నమ్మక ద్రోహులు. జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి వైఎస్ఆర్సీపీ లీడర్స్ మొత్తం వైనాట్ 175 ఖచ్చితంగా వస్తాయని ఎలా అసలు మీ ఎట్లా అంటే వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈరోజు మా ముఖ్య అతిథి వచ్చి గూడూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేరిగ మురళి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఎలా ఉంది? బాగుందండి. అంటే ప్రధానంగా గూడూరు నియోజకవర్గంలో మీరు ప్రజల్లోకి ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్తున్నారు? ఎజెండా అంటే కొన్ని చేయాల్సిన సమస్యలు ఉన్నాయి, అవి గుర్తించాం. అవి గుర్తిస్తే అవి కొంచెం పట్టుదల పెడితే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే సులభంగా చేయొచ్చు. ఇప్పుడు గూడూరు సంబంధించి వాటర్ ప్రాబ్లం బాగుంది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కండ్లేరు నుంచి గూడూరుకి పర్మనెంట్గా వాటర్ వచ్చేదానికి ఆ రోజు వందలాది కోట్లు ఇచ్చారు. కానీ అది ఆ కాంట్రాక్ట్ నాసిరకం జరగడంతో గూడూరు దురదృష్టం వెంటాడింది. నేను దాని మీద తిరుగుతున్నప్పుడు ఎప్పటి నుంచో ఉండేది. ఎమ్మెల్సీ అయిన తర్వాత నాకు కొంచెం అధికారులు మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని రివ్యూ చేసే అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఒకసారి పిలిపించి మాట్లాడాను కమిషనర్ని. వాళ్ళని ప్రధాన సమస్య నీళ్లు కదా, ఆక్సిజన్ మనిషికి కావాలి. రెండో ప్రధాన ఇదేంటంటే వాటరు. దాని మీద మీరు ఎందుకు ఇది చేస్తున్నారంటే ఈ నాసిరక ఇబ్బందులు ఉన్నాయి సార్, కొంచెం మనం అక్కడ పవర్ పెంచాలి పోర్స్ మీద అని చెప్తే, అంతకుముందు ఏం జరుగుతుందని అడిగాను వాళ్ళు. అంతకుముందు విందూరు 32 ఎకరాలు గవర్నమెంట్ స్థలం ఉంది, అక్కడ నుంచి మంచి వాటర్ వస్తున్నాయి, అది ఇస్తూ వచ్చారు. అది కూడా కొంత సపోర్ట్ ఉంటుంది. దాన్ని ఎందుకు అది ఆ వాటర్ రాగానే కండ్లేరు వాటర్ రాగానే దీని ఐడియల్ ఇది చేసేసి పెట్టేశారు. దాంతో అది ఎందుకు మీరు రెక్టిఫై చేయకూడదు అని తర్వాత మేము మా పెద్దలతో అందరితో మాట్లాడి అక్కడికి వెళ్ళి దాన్ని పరిశీలించాము. అది అవకాశం ఉంది. కమిషనర్ గారు కూడా చాలా మంచి ఆఫీసరు, ఆయన ఏదో తంటాలు పడుతున్నారు. నా ధ్యేయం ఒకటే, గూడూరుకు 2 పూట్ల నీళ్ళు ఇవ్వాలనేది. నేను పాంప్లెట్ రూపంలోనే దాన్ని ఇవ్వడం జరిగింది. అంటే దాని మీద నాకు అంత కన్స్ట్రక్టివ్ ఇంట్రెస్ట్ ఉంది. మీ కుటుంబ నేపథ్యం, మీరు గూడూరు వాసా లేదంటే నెల్లూరు జిల్లాలో ఎక్కడ? నేను నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ అండి. గూడూరుకు బార్డరే రాపూర్. అవును, దగ్గర. గూడూరుకు ఆనుకొని ఉండేదే రాపూరు. మాకు గూడూరుతో మొదటి నుంచి నిమ్మకాయలు ఇది, కానీ నెల్లూరు కంటే గూడూరుతోనే అటాచ్మెంట్ ఎక్కువ. పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ ఉంది, ఇంకా ఎడ్యుకేషన్ సెంటర్ కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ మా నాన్ డెల్టా ప్రాంతం అంతా నిమ్మకాయల వ్యాపారాలు ఎక్కువ. బంధువులు కూడా గూడూరు రాపూర్ వాళ్ళు ఇవ్వడం, కానీ ఎక్కువ వైశా కమ్యూనిటీ, అట్లాగే మళ్ళీ బల్జా కమ్యూనిటీ, ఎస్సీలు కూడా అందరూ కూడా ఇచ్చిపుచ్చుకోవడం అట్లా లావాదేవీ ఉందండి గూడూరు. అంటే ఇప్పుడు టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పదే మేరిగ మురళి ఇక్కడ వాసి కాదు, ఆయన బయట వ్యక్తి ఏమో చెప్తున్నాడు, ప్రచారం చేస్తున్నాడు. పసలేని ఆరోపణ అది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మామూలుగా రిజర్వేషన్ సిస్టమ్. మీ బిడ్డని ఆదరిస్తారా, పరాయి బిడ్డని ఆదరిస్తారా? మరి ఎందుకు 2019లో మరి 19లో ఘోర పరాజయం చెందాడు కదా. అంటే నేనేందంటే అది పసలేని ఆరోపణ. గుణవంతుని కావాలని కోరుకుంటారు. ఇప్పుడు మామూలుగా రిజర్వేషన్ చేసేదే డీలిమిటేషన్ సిస్టంలో డిస్ట్రిక్ట్ బేస్ చేసుకొని చేస్తారు. అంటే ఆ డిస్ట్రిక్ట్లో ఉండే ఎస్సీలని తీసుకొని ఎన్ని సీట్లు వస్తాయో చేస్తారు.
అప్పుడు డిస్టిక్ మీద యూనిట్గా తీసుకొని చేసినప్పుడు జిల్లాలో ఉండే వాళ్ళంతా లోకల్ అనే కదా అర్థం. అవును. అది అతను పసలేని ఆరోపణ అని అర్థమైపోయింది కదా. రెండవది ఏంటంటే రాజకీయ నేపథ్యంలో ఆ రోజుల్లోనే 78లో మా పెదనాన్నగారు ఇక్కడ టికెట్ ప్రయత్నం చేశారు. ఓకే. 78లో. ఓకే. ఆ రోజు ఏంటంటే ఇక్కడ పార్టీ కంటే వర్గ రాజకీయాలు జనార్దన్ రెడ్డి గారు, నేదురుమల్లి మన నల్లపురెడ్డి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మన ఆయన శ్రీనివాసులు రెడ్డి గారు వర్గాలు ఉన్నాయి. అప్పుడు ఈయన కొంచెం నల్లపురెడ్డితో ఉంటున్నాడని అపోహతో జనార్దన్ రెడ్డి గారు మా పెదనానికి బ్రేక్ చేసి నాన్ లోకల్ ఆ రోజు కూడా పట్రప్రకాష్ గారిని తీసుకొచ్చి పెట్టారు. ఆయన మన జిల్లావాసి కూడా కాదు, అయినా ఆదరించారు. గూడూరు జనాలు ఎప్పుడు అవకాశం లోకల్ వాళ్ళు నాన్ లోకల్ అని చూడరండి, గుణం చూసి సహాయం చేస్తారు. ఆ ఇదితో ఒకసారి అవకాశం ఇచ్చారు, ఇద్దరికి ఇచ్చారు అవకాశం లోకల్ వాళ్ళకి. మస్తానయ్య అని ఒక ఆయన, తర్వాత సునీల్, ఇద్దరు పార్టీకి ద్రోహులండి, ఇద్దరు పార్టీకి ద్రోహం చేశారు. కాబట్టి అది పసలేనిది అనేది అప్పుడే అర్థమైపోయింది. అంటే 2014లో సునీల్ వైఎస్ఆర్సీపీ గెలిచారు. తర్వాత గెలిచిన వారంలోనే ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను పుట్టినింటికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకొచ్చానంటారు. మన భాషలో పారాణి ఆరక ముందు వెళ్తారంటారు చూడండి, అట్లా అప్పుడే వెళ్ళాడు. దుర్మార్గమైన ఆలోచనలండి. ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఆదరించారు. అంతకుముందు టికెట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడే తప్ప ఎక్కడ తెలుగుదేశం ఆదరించింది లేదు. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత దగ్గర తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఎమ్మెల్యే కావాలంటే అన్ని వ్యయ ప్రయాసాలు ఎంత ఉంటాయండి, అన్ని రకాలుగా ఆదుకొని సహాయం చేస్తే కృతజ్ఞత అనేది ఉండాలంతా. రేపు అదే మన ఎలక్షన్స్లో అదే పరీక్ష కాబోతుంది. కృతజ్ఞత లేని వాళ్ళని గూడూరు వాళ్ళు ఎప్పుడు క్షమించరండి. చరిత్రలో 48,000 మెజార్టీ ఇవ్వడం అంటే ఆ రోజు వరప్రసాద్ లోకల్ కాదు కదా. అవును. మరి ఎందుకు ఆ రోజు నువ్వు లోకల్, అందులో ఎమ్మెల్యే అయ్యి అభివృద్ధి కోసమే పోయినామని మాటలు మాట్లాడితే ఎక్కడైనా విశ్వసించారా? కాబట్టి నీది పసలేని మాట అనేది అందరికీ అర్థమైపోయింది. గతంలో కూడా మురళి ఒక మహిళని హత్య చేయించాడు అని ఒక లెటర్ కూడా విడుదల చేశారు. అప్పుడు బాగా దుమారం. అసలు ఏంటి గొడవ? అసలు ఏం నాకే తెలియదండి, చాలా దుర్మార్గం అది. నేను ఒకటే చెప్పా, భగవంతుడా ఇందులో ఏమాత్రం చిన్న పార్టీ నాకు నెగటివ్ ఆలోచన ఉన్నా నన్ను శపించు స్వామి, లేదంటే అవతల వ్యక్తి ఒక చనిపోయిన లేడీని గురించి ఇట్లా చేయడం అనేది చాలా క్షమించడానికి తప్పది. చాలా గౌరవమైన ఆవిడ నానేం జడ్పీటీ వాళ్ళు చిన్న టీచర్ ఉద్యోగాల్లో ఏదో గౌరవప్రదంగా ఉంటుండేవాళ్ళు. ఆయన గురువు గారు, మా గురువు గారు వాళ్ళ మామగారు, అసలు ఎంతగా ఇదిగా ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ మా బ్రదరు మామ అని పిలుచుకుంటుంటారు. అంటే నాకు జూనియర్ అబ్బాయి. అసలు ఏం ఆలోచన ఉంటుందండి, నా వరుసకు చెల్లెలు కావాల్సి వస్తుంది. ఏమైనా దుర్మార్గం కాదు, ఎంత తప్పుడు ఆలోచన అది. నేను ఒకటే చెప్తున్నా, అదే కానీ నిజంగా ఆమె పైనుంచి శపిస్తుంది అతను, రాజకీయ సమాధి జరగబోతుంది. ఎందుకంటే దుర్మార్గమైన ఆలోచన. నేను కూడా ఉన్నప్పుడు రకరకాల వాళ్ళు వచ్చి చెప్తారండి సునీల్ వ్యక్తిగత విషయాలు, అక్కడ ఎక్కడ పెట్టాడు ఫ్యామిలీ, ఇక్కడ పెట్టాడు అక్కడ, ఆయన కొంచెం కళాకారుడు కదా, రకరకాలు చెప్తారు. నేను ఎప్పుడైనా ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా వ్యక్తిగతంగా పోయానండి, నేను ఒకటే అతను అడుగుతుండేది, పార్టీకి ద్రోహం చేసిపోయావు, అది పసండే మాటే కదా, నువ్వు చేసింది వాస్తవమే కదా, వాస్తవాలు మనం మాట్లాడుకోవాలా. ముందు రోజు నేను కూడా అతని ఇన్వాల్వ్మెంటు ఉందని ఎట్ నిర్ధారణ అయిందంటే, ముందు రోజు ప్రెస్ మీట్లో ఏదో పేపర్ పెట్టుకొని చరిత్ర అంతా తెలిసిపోతుంది, నీకు ఇంకా ఇది లేదు అని అట్లా ఇట్లా ప్రగల్భాలు పలికాడు. నేను క్లీన్ చిట్టండి, నేను రాజకీయాల్లో అత్యంత ధైర్యంగా ఉంటాను. ఎందుకంటే ఏది కూడా తెరిచిన పుస్తకం లాగుంటుంది నా వ్యవహారం. ఇప్పుడు వరకు చిల్లర అనేది నా దగ్గర లేదు అని నేను గట్టిగా చెప్పగలను. భూతార్థాలు వేసుకొని చూడమంటాను. అతను వ్యవహారం అందరికి తెలిసిందే కదా, ఎంత మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎంత దందాలు చేశాడో, ఏ రకంగా చేశాడో మరి తెలుస్తా, నాకు కూడా చెప్తుంటారు. దాంట్లో కొంత సత్యాలు ఉంటాయి, కొంతంతా రాజకీయాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అదేదో బాగుంటుందలే మ్యూజిక్ అన్నట్టుగా చెప్తుంటారు. కానీ అది నాకు ఆ మ్యూజిక్ నచ్చదండి. ఉన్న వాస్తవంలో పోతా ఉండాల, వాస్తవికతతో ఉన్న మన వాస్తవమైన దీంట్లో ప్రపంచంలో బతకాల. అంతేగాని వాళ్ళని డిఫేమ్ చేసేసి. ఇంకొకటి ఏంటంటే మామూలుగా అవినీతి ఆరోపణలు అవి చేయవచ్చు, కానీ సంబంధం లేని లేడీ అంటే అదైతే వాళ్ళు ఏం అనుకున్నారంటే ఇట్లా చేసేస్తే బురద అంటే మసిగుడ్డ కాల్ చేసేస్తే ఏదో కొంత అతుక్కుంటుందా.
నిజంగా నేనున్న పద్ధతి మా ప్రొఫెసర్ ఒక మాట చెప్పేవాడు. సమాజము మనకు ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది. మనం ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు సమాజం భలే అండగా నిలబడుతుందని మాకు రామన్ తమిళ్ ప్రొఫెసర్ ఉండేవాడు యూనివర్సిటీలో. అతను చెప్పేవాడు. అది నాకు నిజమనిపించింది. ఎవరైతే ఆ కుట్రదారులు 5 మంది నాకు తెలుసు. 5 మంది కుట్రదారులు. అందులో బాధ ఏందంటే వాళ్ళు జర్నలిజంలో ఉండే ఎదవలండి. జర్నలిజం అది ఎంత బాధేస్తుంది. వాళ్ళు కుట్ర చేశారు. ఈరోజు జనాన్ని నాశనం చేశారు. ఇటోళ్ళంతా చేరి నాశనం చేశారు. గౌరవప్రదమైన ప్రజాస్వామ్యం బతకాలంటే జర్నలిజం ఉండాలండి. వాళ్ళు ప్లాన్ చేసి ఏదో చేస్తే ఇదంత అయిపోతుంది, మొత్తం మీడియా అంతా కాన్సన్ట్రేట్ చేస్తుంది అన్నారు. నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా ఏదో భయాందోళనకు గురైపోయారు. ఏదో జరిగిపోతుంది అది. నేను చాలా ధైర్యంగా ఉన్నాను. వెల్కమ్. ఇప్పుడు ఏదో చెప్తారు, అపవాది వేస్తారు, నిరూపించే ఇది కూడా ఉండాలి కదా. నిరూపించలేకపోతే ఆ తప్పు ఎవరిదండి? తప్పు మనం ఒకటని చెప్పిన తర్వాత పొరపాటు క్షమాపణ చెప్పాలి కదా. అతను క్షమాపణ కానీ చెప్పకపోతే అతను శాపమై రాజకీయ సమాధి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అండి. వాళ్ళ భర్త ఎంత వేదన అండి, ఎంత వేదన. వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు. డిఎస్పీ గారి దగ్గరికి ఇచ్చాడు. మాకు ఆ కుటుంబం చాలా గౌరవం సార్, మాకు ఇదని చెప్పాను. అసలు ఆలోచనే లేదండి. నా రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా అలాంటిది అనేది లేదు. యూనివర్సిటీలో కూడా నాకు ఆయనకుంది ఆ చరిత్ర. యూనివర్సిటీలో ఏం చేశాడు నన్ను అడిగితే ఆయన చరిత్ర, నా జూనియర్ అతనికి ఉండేది ఆ చరిత్ర. ఎక్కడెక్కడ ఆయన జంటలతో తిరుగుతున్నాడు అని ఆ చరిత్ర ఉంది. అందరికి ఉందని అనుకోవడం కరెక్ట్ కాదు కదా. అది కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు కదా. నీ చరిత్ర ఏం మాట్లాడు. నాకు ఒక మాటల్లో ఇది వచ్చి నేను ఒక్క మాట అన్నా. ఏమనంటే నాకు చెలికత్తులు లేరు అన్న. ఆయనకున్నారని నేను చెప్పలా. నాకు చెలికత్తులు లేరు. చెలికత్తులు అర్థం ఏందండి, సర్వీస్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు రాజరికం నుంచి వస్తున్న పదం కదా. దానికి ఇదంతా గుమ్మడికాయ దొంగండి భుజమంతా ఉడుకుంటే మా వాళ్ళు మాట్లాడి ఎవరు రాలా. సూలూరుపేట మన కాళహస్తి నుంచి ఒక లేడీని పిలిపించి నా ఇంటికి వస్తుందని స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు మహిళల మీద ఉండే గౌరవంతో రామ్మ వస్తే టీ దాగి కాఫీనో నా శక్తి మేరకు నేను గౌరవించి పంపిస్తాను. శత్రువు వచ్చినా నా ఇంటికాడ కూర్చొని పెట్టి మ్యారేజ్ చేసే అలవాటు నాకుంది, నా సంస్కారం అది అని చెప్పి పంపాను. గూడూరోళ్ళకి కూడా నేను మాటిస్తుంది అంతే, నేను సంస్కారవంతమైన రాజకీయాలు నడుపుతానన్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు 28 ఏళ్ళు రాజకీయాల్లోకి వచ్చినాను. 28 ఏళ్ళలో సంస్కారంగానే రాజకీయాలు నడిపాను తప్ప నాకు ఏం వెనక 100 కోట్లు లేకపోతే ఇదిలుగా లేదండి. నేను మెట్టుకు ఎక్కుంటూ భయంతో రాజకీయం చేశాను. ఎవరైనా వచ్చినా వాళ్ళని గౌరవించడం, సంస్కారం చేయడం. కానీ ఈ అట్లా పోయి వాళ్ళ ముందేమో నటించి వాళ్ళు పోతానే మళ్ళీ ఫోన్ చేసి నాకు సంబంధం లేదు, వస్తుంటారు పోతుంటారు, ఇట్లా డైలాగులు నేను చేయనండి. అందుకే అందరూ అర్థం చేసుకుంటున్నారు. మురళి గారు ఇంకొకటి, మురళి గారు చాలా సౌమ్యుడు, వేదరైతుడు, ఎవరు జోలికి పోవడానికి. దానివల్ల మీరు కొన్ని నిర్ణయాలు కూడా సడన్గా తీసుకోలేరు. దానివల్ల అన్నకు నష్టం జరుగుతుందని మీ అనుచరులు, మీ ఫాలోవర్స్ చెప్తారు. లేదండి, నేను ఏది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఎమోషన్గా నిర్ణయం తీసుకోను. ఎందుకంటే సమాజం భిన్నత్వం లేకత్వం లాగా ఉందండి సమాజం. నేను ఉదాహరణకి ఏం చెప్తానంటే, చట్టాలు కొన్ని ప్రజాదరణ పొందుతాయి. చట్ట ప్రకారం తీస్తే అది తప్పే, ధర్మం ప్రకారం తీస్తే అది కరెక్ట్ అవుతుంది. ఒక్కోసారి సంఘటితంలో పడిపోతాం. నేను ధర్మానికి విలువిస్తాను. ఎక్కడంటే ఉదాహరణకి చట్ట ప్రకారం ఒక బెనిఫిషరీకి చిన్న పాయింట్లు ఆపుతారు, ఇది ఈ పాయింట్ వల్ల మీకు అర్హత లేదని ఆపుతారు. నేను వాళ్ళని కన్విన్స్ చేస్తాను, మీరు బెనిఫిట్ చేయాలనేది అతని కోసం. ఆ బెనిఫిట్ అతనికి వెళ్ళిపోతుంది. ఇంక దానికంటే ఈ చిన్న అవసరమా అని అడుగుతాను నిబంధనలు. అవును, ఇప్పుడు అతని అకౌంట్లో నీ మనస్సాక్షి తెలుసు కదా, నీ జోబులోకి పోవడం లేదు కదా. ఈ చిన్న పాయింట్ కోసం వాళ్ళు బ్రేక్ చేయడం అనేది కరెక్ట్ కాదంటాను. చట్ట ప్రకారం తీస్తే కరెక్ట్ కాదు, ధర్మ ప్రకారం తీస్తే కరెక్ట్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు తెలియకుండా వయసు వాళ్ళే మహిళల్ని అడిగితే తక్కువ చెప్తారు, సహజం, అది న్యాచురల్. ఈ మళ్ళీ పల్లెల్లో మన జెంట్స్ కూడా తక్కువ వయసు చెప్తారు, కానీ వాళ్ళకి ఎక్కువ వయసు ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ఏంటంటే మాకు పెన్షన్ రాలేదని, మరి తక్కువ వయసు చేసినట్టు ఆధార్ కార్డులో ఉంటుంది, కష్టం అవుతుంది. అది టెక్నికల్గా తీసుకున్నప్పుడు రాదు. నేనేం చేస్తానంటే అట్లాంటి విషయాలు మీరు కొద్దిగా సహాయం చేయగలిగితే చేయండి, లేదంటే ఆ టెక్నికల్ ఇబ్బందిని తొలగించుకొని చేయండి. వాళ్ళని డాక్టర్ దగ్గర పంపిస్తే పంటి పరీక్ష చేస్తారు, వాళ్ళ ఏజ్ నిర్ధారణ అవుతుంది. ఆ రకంగా కొంచెం కన్విన్స్ చేయండి.
నేను అనేది ఒకటే, మనం పరిపాలించుకుంటున్నాం కదా, మన వాళ్ళని వచ్చిన వాళ్ళని మనం గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారండి? మనం బ్రిటిష్ వాళ్ళ మెంటాలిటీ లాగా ప్రవర్తిస్తే నేను నచ్చదండి. నాకు ఎక్కడైనా ఆఫీసర్లు నేను వెళ్తున్నప్పుడు కూడా మన వాళ్ళని కొంచెం చులకనగా చూస్తే ఆగి మాట్లాడి క్లాస్ పీకి వెళ్తాం. ఎందుకంటే మనం పరిపాలించుకుంటున్నాం. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ వ్యవహారాల్లో నా ముందు ఒక ఎస్ఐ దురుసుగా మాట్లాడినాడు. వాళ్ళ తల్లిని గురించి మాట్లాడు. నువ్వెవరు వాళ్ళ తల్లిని? వాడు మాట్లాడుకో, వాడిని లుచ్చాగా అని తిట్టుకో, వెధవా అని తిట్టుకో, ఇంకొకటి ఉన్న వ్యక్తిగత దోషాలు చేసుకో. అవును. ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు వాళ్ళ మదర్నో వాళ్ళ సిస్టర్నో వాళ్ళు ఇంకొకరినో ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు నువ్వు తిట్టకూడదు కదా. వెనక్కి తీసుకోమని నేను కుర్చీ నుంచి లేచి నిలబడ్డాను. మర్యాద లేని మాటలు కాదు అని చెప్పేసి అంత ఆ రకమైన ఆలోచనతో ముందుకెళ్ళేవాడిని. రాజకీయాలు కొన్నిసార్లు మనం ఉండే పద్ధతి కూడా అందరిని ఇంప్రెస్ చేయలేము, కానీ లాంగ్ టర్మ్లో అది కలిసి వస్తుంది. 2014లో పాసిం సునీల్ వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. అదేవిధంగా ఆయన కొద్ది రోజులని పార్టీ వీడారు. అదేవిధంగా 2019లో వరప్రసాద్ గారికి టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గూడూరు ప్రజలు గెలిపించుకున్నారు. వాళ్ళిద్దరిని ఎలా చూస్తారు మీరు? వాళ్ళిద్దరు ద్రోహులండి, నమ్మక ద్రోహులు. మనకు అంత సహాయం చేసినా విశ్వాసంగా ఉండాలి. సునీల్కి అయితే చాలా నమ్మక ద్రోహం. వాళ్ళ అబ్బాయి కూడా మెడిసిన్ సీట్స్ చదివే విషయంలో జగన్ సార్ సహాయం చేశారని అందరికీ తెలిసిన సత్యం. అసలు జీవితంలో నువ్వు వైఎస్ఆర్ పార్టీ కాకుండా ఏ పార్టీలో నీకు భవిష్యత్తు లేదనేది నా భావన. తెలుగుదేశంలో టికెట్ తెచ్చుకున్నా నీకు లైఫ్ ఉండదు. అంతకుముందు తెలుగుదేశం టికెట్ ఇవ్వలా, మొన్న ఇచ్చింది. మొన్న ఎట్లా సెలెక్ట్ చేస్తాడండి చంద్రబాబు గారు? ఎంత వక్రమైన ఆలోచన, తప్పు కదా. ఎంత అంటే ఈ సందర్భంగా ఒక పాయింట్ సునీల్ది పక్కన పెడితే చంద్రబాబు గారిది రాజ్యాంగాన్ని గురించి చాలా గొప్పగా మాట్లాడతాడు. ఆయనంత విధేయుడు రాజ్యాంగానికి ఎవరు లేదన్నట్టుగా భలే మాట్లాడతాడు. అందరూ తెలిసిన సత్యం ఏంటంటే ఒక పార్టీలో గెలిచిన వాళ్ళని చేర్చుకోవడం అనేది కూడా ఆడవరకు కొంత సమాజం 50-50గా యాక్సెప్టెన్స్ ఉందండి. అలా కాకుండా ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని, ఒక సిద్ధాంతాలతో కట్టుబడి గెలిచిన ఎమ్మెల్యేని, లక్షలాది మంది ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి మంత్రి పదవి ఇస్తాడండి. ఎంత రాజ్యాంగాన్ని, ఎంత దుర్మార్గం. ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించరు, అందుకే అతని చరిత్ర లేదు. నేను ఒక్కటే చెప్తలుచుకున్నాను. చంద్రబాబు గారు అస్తమించే సూర్యుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉదయించే సూర్యుడు. రోజు రోజుకి ప్రకాశంతో వెలిగిపోతున్నాడు. 5 ఏళ్ళలో 3 ఏళ్ళు అతను చేయగలిగింది, 2 ఏళ్ళు కరోనా ఉంది. చెప్పింది చెప్పినట్టుగా సంకల్ప బలంతో మొత్తం సంక్షేమ పదాలు 99% చేశారు. ప్రజలు ఈరోజు ఉదాహరణకి నేను ఒకటి చెప్తున్నా అండి. గూడూరులో ఎందుకు పెట్టారు మహిళల మీటింగు చంద్రబాబు నాయుడు సడన్గా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మహిళలు అంతా జగన్కి అండగా ఉంటున్నారని రిపోర్ట్ వెళ్తే అదరాబదరాగా వచ్చేసి ఇక్కడ చేసుకున్నాడు. అందులో పుట్టినరోజు కూడా నీతివంతులతో చేసుకుంటే పర్లే, ఈ పార్టీ ద్రోహులతో. అందులో మా ఎక్స్ఎమ్మెల్యే వరప్రసాద్ గారు, ఎంపీ గారు, ఆయన ఎంత అలివిగానోడు. జనాలు ఒక జాన్ పాల్ వచ్చారు, మళ్ళీ ఇక్కడ జాన్ పాల్ లాగా చూస్తున్నారు ఆయన్ని. ఆయన వల్ల తెలుగుదేశం నష్టపోతుంది. వరప్రసాద్ గారు గూడూరు జాన్ పాల్. నేను ఆయన అంటే వయసులో పెద్దవాడు, ఒక ఐఏఎస్ ఆఫీసరు. నేను ఈరోజు కూడా గౌరవిస్తాను. నేను నిన్నగాక మొన్న వాకింగ్ పోతున్నానా, నేను రావచ్చా, బయటికి రాను అన్నాడు. రాను సదా, మీరు భలేవాళ్ళు, రండి, రాజకీయాలు వేరు, అభిప్రాయాలు ఉంటాయా, మీరు రండి అని చెప్తే వచ్చారు. వచ్చి పలకరించి నాన్న అంటే నేను అడిగాను డైరెక్ట్గా, మీరు పద్ధతిగా ఉండుంటే మంచిదేమో, మంచి భవిష్యత్తు ఉండేదేమో, మిమ్మల్ని అడ్వైజరీగా తీసుకున్నావు, కానీ నాకెందుకు నాన్న ప్రజల జీవితంలో ఉండాలని అన్నాడు. ఇంకా అతనితో ఆర్గ్యుమెంట్ ఎందుకు లేని ఒక నమస్కారం పెట్టి, మంచిది సార్, అట్లాగే చాలా సంతోషం, ఈ వాకింగ్ చేస్తూ ఉన్నాడు. గూడూరుని ఇంకా వదలలేదులే పాపం. గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, మీకు ఈసారి టికెట్ రాదు, మురళి గారికి టికెట్ వస్తుంది అంటే, మురళి గారికి వస్తే ఓకే, నాకు ఇష్టమే, మిగిలిన వాళ్ళకైతే నాకు సీఎం గారి దగ్గర కూడా సీఎం గారు నా పేరు చెప్పంగానే వెంటనే పాజిటివ్గా స్పందించాడు. ఆయన నిమిషానికి ఒక ఆట ఆడతారండి. అదే నాకు నేను ఇప్పుడు చేస్తున్న ఇదిలో గతంలో చేసినాడు. నాకు సీఎం గారి దగ్గర చాలా పాజిటివ్గా చెప్పారు. అవన్నీ కూడా నాకు ఉంటుంది. నాకు నెగటివ్లో పాజిటివ్ ఎత్తుక్కునే ఆలోచనలు ఉంటాయి. నా అభిప్రాయం నెగటివ్లో కూడా పాజిటివ్ ఏదైనా ఉంటుందని అనుకుంటాను. అతను నెగటివ్ ఇప్పుడు నాకు అపోజిషన్లో ఉన్నాడు. అయినా ఒకప్పుడు నాకు కొన్ని విషయాల్లో నెగటివ్ చేశాడు. కొన్ని సందర్భాల్లో నా భవిష్యత్తును ఆయనే కదా తీసుకున్నాడు, కానీ ఆయన సంతోషంగా చేసాం ఆ రోజు. సో ఎందుకంటే మామూలుగా
గూడూరు నియోజకవర్గము ఎస్సీ రిజర్వేషన్ అంటే ఈ గూడూరు నియోజకవర్గంలో కోటవాకడ ఈ మా చిట్ట ఆ ప్రాంతాలు మొత్తం రెడ్డి సామాజిక వర్గం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, నల్లప్రెడ్లు కావచ్చు, ఇతర రకం వాళ్ళ కనుసలులోనే జరుగుద్ది అని కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా అదే పరిస్థితి లేదు లేదండి. ఇండిపెండెంట్ చైతన్యం ఎంతో పెరిగిపోయింది. వాళ్ళు అట్లానే ఏం లేదండి. మీరు అంటారు కానీ ఈరోజు మాట్లాడుతున్న చిన్న చిన్న లీడర్లు ఏందో పెద్ద అలిగాని వాళ్ళలాగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళు అంత ఉన్నతంగా ఎదిగారు. ఒక ఆయన సీఎం దాకా ఎదిగారు, ఒక ఆయన మినిస్టర్ దాకా ఎదిగారు. వాళ్ళ ఇళ్ళలోకి పోయి చూడండి, అన్ని క్యాస్ట్ వాళ్ళు బెడ్రూమ్లతో తరగా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు కాదు, మామూలుగా బాగా అంటరాంతనం ఎక్కువగా ఉన్న రోజుల్లోనే అంత గొప్ప వాతావరణం వాళ్ళు చూపించారు. వరుసలు పెట్టి పిలిచే వాతావరణం ఉంది. నేను దానికి అగ్నిస్ట్ని. మన నెల్లూరు జిల్లాలో అట్టయితే ఎక్కడైనా అరాపురా జరగవచ్చు తప్ప ఇక్కడ లౌకికవాదం బాగుంటుంది. ఒకరినొకరిని వరుసలు పెట్టి పిలుచుకుంటారు. ఒకరిని మీకు చెప్పాలంటే పాలేర్లు అంటుంటారు కదా పనిచేసి, వాళ్ళ నిజాయితీ కోసం ఇంట్లో వాళ్ళతో కూడా తగులు పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళతో అవసరమైతే మీరు వద్దు నాకు అతనే కావాలన్న చెప్పినటువంటి లౌకికం ఉంది. అంత మోరల్ సపోర్టు నెల్లూరులో ఉంది. అందులో గూడూరు దీంట్లో ఎక్కువగా ఉందనేది నా భావన. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి వైఎస్ఆర్సీపీ లీడర్స్ మొత్తం వైనాట్ 175 ఖచ్చితంగా వస్తాయని చాలా ధీమాగా చెప్తున్నారు. అటువైపు కూటమి అంటే బీజేపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎలా అసలు మీ ఎట్లా అంటే నేను సింపుల్ చెప్తానండి. ఇప్పుడు మనకు ఒక క్లాత్ ఉంది, షర్ట్ కుట్టించుకోవాలనుకున్నాము. అది ఆ షర్ట్కి సరిపడే క్లాత్ లేదని తెలుసుకున్న తర్వాత తెలివైన వీళ్ళు ఏం చేస్తారు, ఇంకో క్లాత్ అతుకుల బేరంతో కుడతారు. కానీ అది అతుకుల బేరమే కదా. అంటే వాళ్ళకే మాకు శక్తి లేదన్న మాత్రం చంద్రబాబు నాయుడు గారు సుశక్తి ఉంటే అందరితో కలుసుకుంటాడా? కలుసుకోలేడు కదా. సిద్ధాంతాలు చైతన్యం పెరిగింది, ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఇది మామూలుగా ఇప్పుడు బీజేపీతో అలయన్స్ అన్నారండి. అలయన్స్లో తప్పు లేదు, కానీ నువ్వే ఒక సందర్భంలో నన్ను చరిత్రకు తప్పదం అది బీజేపీతో కలవడం, నన్ను క్షమించండి, భవిష్యత్తులో ఎప్పుడు పొరపాటు లేదని చెప్పిన మాట వాస్తవం కదండి. అదే నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో దిగితే అరెస్ట్ చేస్తానని వీర ప్రగల్భాలు పలికింది వాస్తవా కాదా? అదే ఆయన్ని చులకనగా నాకు భార్య ఉంది, కొడుకు ఉంది అని చెప్పి వ్యక్తిగతంగా చులకనగా నేనేమి సత్యాలు నేనేమి దాచిపెట్టినాడు. ఒక సీఎం లెవెల్లో ఎదిగి 14 సంవత్సరాలు సీఎం చేసిన వాళ్ళు అంత మాట తప్పే. అందుకే చంద్రబాబు నాయుడు గారికి మైనస్ ఏంటంటే యూటర్న్ తీసుకుంటాడు. ఆయన యూటర్న్ బాబు అని చెప్పేసి వాతావరణం అందరికీ యూటర్న్ బాబు అనే ఒక నమ్మకం లేదు తనకి. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. ఆయన కూడా దూరం, నేను బయట, ఎందుకంటే మైనారిటీ సోదరులు అందరూ ఉన్నారు మా పార్టీలో, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు, మేము దూరంగా ఉంటాం. రాజకీయ దీంట్లో కాంగ్రెస్ వ్యతిరేకించి పెట్టిన పార్టీ, కాంగ్రెస్తో కలవలేము. అట్లని బీజేపీతో కూడా కలవలేని పరిస్థితి. సిద్ధాంతపరంగా వ్యతిరేకంగా ఉండి బయట నుంచి సపోర్ట్ చేస్తాం, దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అదే రకంగా ఉన్నారు కదా. నేను చెప్పడం కాదు, మా నాయకుడికి అలయన్స్ కోసం బీజేపీ వెంపర్లాడిందా, జగన్మోహన్ రెడ్డి గారు వెంపర్లాడారా? అయినా సిద్ధాంత ప్రకారం సున్నితంగా. అట్లని మరి ప్రధానమంత్రిని గౌరవించుకోవడం పోయారా? వైజాగ్లో జరిగిన మీట్లో 6 లక్షల మందిని స్టేట్ గవర్నమెంట్గా ఆయన అందరినీ ఆర్గనైజ్ చేసుకున్నాడు కదా. ఆయన ప్రధానమంత్రి, మన బాధ్యత మనకు ఉంటుంది. కానీ పార్టీ పరంగా సిద్ధాంతాలు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళది ఉంటాయి, మన సిద్ధాంతాలు మనకు ఉంటాయి. మీరు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి అవునండి. అయితే మీరు జిల్లా అధ్యక్షుడు కూడా పనిచేశారు. ఇంకోటి సందర్భం చెప్తాను, నా మీద ఇంకోటి పార్టీ మారాడు అన్నట్టు మాట్లాడారు. నేను తండ్రి చాటు బిడ్డగా ఒకేసారి ఒక స్థాయికి రాలేము. మేము ఆడ గ్రామ రాజకీయాలు వచ్చి జడ్పీటీసీగా ఉన్నానండి. అయిన తర్వాత సమీకరణంలో ఆనం వర్గం మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలిచాం జడ్పీటీసీగా. వాళ్ళు జిల్లా నాయకత్వం, బలమైన నాయకత్వం, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు దాకా శత్రుత్వం, అంటే రాజకీయ వర్గం పోరాడుతున్నది మా పెద్దవాళ్ళు పాపకన్ రాజశేఖర రెడ్డి గారు, నవ్వుల వెంకటరత్నాయుడు వర్గం, వాళ్ళంతా చల్లా చెదరైపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడంతా వర్గమంతా కలిసి మనం ఇక్కడ ఉంటే కష్టము, వాళ్ళతో నలిగిపోతాము, మనం ఏదో ఒక షెల్టర్ తీసుకోవాలని రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు నేను తండ్రి చాటు బిడ్డ, నేను స్వతంత్రంగా తీసుకునే వాతావరణం కాదు. వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను కూడా వాళ్ళలో కలిసే నిర్ణయం తీసుకుని తెలుగుదేశంలో కొన్ని రోజులు పనిచేసాం.
పార్టీ మారావు కాదని మాట్లాడు. నేను పార్టీ మారిన దాంట్లో ప్రజలు క్షమించే వాతావరణం ఉంది. ప్రజలు క్షమించే వాతావరణం ఉంది. ఇప్పుడు చట్టాలు కొన్ని ఉన్నాయండి, అవి కొన్ని ఆదరణ చెబుతున్నాయి మ్యూచువల్గా. ఇప్పుడు వరకట్నం చట్టం ప్రకారం తప్పు, కానీ పెద్ద ఆఫీసర్లే కూర్చొని నా కూతురికింత నా కొడుక్కింత అని మాట్లాడుకున్నాను. ఎందుకంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పోయారు. ఆ రకమైన అండర్స్టాండింగ్తో మేము పార్టీ వదిలి అక్కడికి వెళ్ళాం. ఆడ కూడా మేము వేరే రకమైన వాతావరణంలో ఎక్కడున్నా 10 రోజులు గౌరవప్రదమైన వాతావరణంలోనే ఉన్నాం. కానీ మనసు కష్టంతో కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. ఇంకా ఆయన మీద వ్యతిరేకంతో పోయాం కాబట్టి ప్రేమతో పోలేదు. తర్వాత ఎక్కడున్నా పనిచేసే అలవాటు ఉంది కాబట్టి ఆడ మన్నలను పొందాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టక ముందు నుంచే ఉన్నాం. ఆయన బయటకు వచ్చేసాడు. స్టార్టింగ్ నుంచి ఉన్నారు అంటే చాలాసార్లు గూడూరు నుంచి ఎమ్మెల్యేగా టికెట్ కోసం నేను అదే చెప్తాను, ఇవ్వలేదు. అయితే మీకు చాలా నష్టం జరిగినప్పటికీ ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి అంటే అంత ఇష్టం పార్టీ? నేను ఒక జిల్లా అధ్యక్షుడు చేశాడండి. నన్ను జిల్లా అధ్యక్షుడు, నా స్థాయి ఆలోచనలు కూడా ఆ రకంగానే ఉండాలి. అవును, పార్టీలో స్టేట్ తర్వాత జిల్లా అధ్యక్షుడు అంత బాధ్యత ఉంటుంది. నేను జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేశాను. అందులో ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు లాంటి పెద్దలు చేసిన తర్వాత నేను చేశాను. వాళ్ళకి మించిపోవాలన్న ఆలోచన ఎప్పుడు లేదు నాకు. పర్లేదు అనిపించుకోవాలన్న వాతావరణంతో నేను చేశాను. పర్లేదు ఈయన కూడా బాగానే చేశాడని చెప్పేసి బయటపడ్డాను. ప్రమోషన్ తీసుకొని బయటపడ్డాను, డిమోషన్ తీసుకోలేదు. తర్వాత నేను అయిపోయిన తర్వాత మా 14లో 2013 నుంచి నేను 15 దాకా మా జిల్లా అధ్యక్షుడికి ఉన్నానండి. అప్పుడు అయిపోయిన తర్వాత నేను సార్తో చెప్పాను, సార్ మన గవర్నమెంట్ వస్తే నేను కొనసాగేవాడిని, గవర్నమెంట్ రాలేదు, ఇంత పెద్ద జిల్లాలో నేను ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన నేను అక్కడ ఇది చేసుకోవడం కష్టం అవుతుంది, కాబట్టి మీరు నాకు గౌరవమైన ఇంకోటి అంటే లేదన్నా బాగా చేస్తున్నావు అని అన్నారు సార్. బాగా చేస్తూ ఉన్నప్పుడే నేను వెళ్ళాలి సార్, బాగా లేకుండా పోయినప్పుడు బాగుండదంటే నవ్వి సరే నాకు జిల్లా స్టేట్ కమిటీలో తీసుకుంటున్నానని నేను సెక్రటరీగా తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడ సునీల్ ద్రోహం చేసిన తర్వాత ఇప్పుడు ఒక దగ్గర ద్రోహం జరిగిందండి, నమ్మక ద్రోహం జరిగిన తర్వాత ఇంకో నమ్మక ద్రోహం మళ్ళీ పెట్టరు కదా, నమ్మకస్తుడిని ఎతుకుతారు కదా. ఆ నమ్మకస్తుడిగా ఎతికి నన్ను ఇక్కడికి పంపించారు. అప్పుడు ఇప్పుడే ఇట్లా ఉన్నాడు సునీల్, అప్పుడు ఎమ్మెల్యే అధికార పార్టీకి వెళ్ళిన తర్వాత అసలు మా వైఎస్ఆర్సీపీ ఖాళీ ఎక్కడ కనబడినా గందరగోళం చేస్తూ ఉన్నాడు. అప్పుడే మోటుకున్నాను నేను. అప్పుడే మోటుకొని ఆయన అన్నట్టు 0 స్థాయి నుంచి పార్టీని ఏదో ఉడతాభక్తిగా ప్రయత్నం చేస్తూ 48,000 మెజార్టీ నా ఇదని కాదు, ఆ వాతావరణం తగ్గకుండా చేశాను. మేము పార్టీ వాతావరణమేనండి, నాకు సునీల్కి ఏం లేదు ఇక్కడ గూడూరులో. మాది వ్యక్తిగత తక్కువ, ఎంతో పర్సంటేజ్. ఇప్పుడు మొన్నటి వరకు వరప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సునీల్ విపరీతంగా విమర్శించడం, గందరగోళం చేశారు. లాస్ట్లో మొదట భలే ఉండేవాళ్ళు ఇద్దరు. ఇప్పుడు ఒక ఇద్దరు అగ్రిమెంట్తో ప్రతిపక్షం అనేది లేదని కూడా నేను ఒక సందర్భంలో విమర్శించాను. మున్సిపల్ చైర్మన్ రాక్షసుడిలాగా మొత్తం వసూలు చేశాడు, పడేస్తున్నాడు, లైసెన్సుడు తీసుకున్నట్టుగా మొత్తం గందరగోళం చేస్తుంటే నేను అది ఖండించి అతను కరెక్ట్ కాదు, ఇంత ప్రజలను వేపించినంటే మళ్ళీ ఆయన సునీల్కి బలిష్టం లేండి. ఆయన మా ఎమ్మెల్యేగా ఇద్దరు మెంటాలిటీ ఒకటే కాబట్టి బలిష్టం వాళ్ళు. మనం ప్రజలు ఇది చూడాలి, ప్రజలు వసూలు రాజాలాగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అప్పుడు నేను మాట్లాడాను, నీవు ప్రతిపక్షం నువ్వు కలిసిపోయిన విమర్శలు మాకు వస్తున్నాయి, నీ పాత్ర నువ్వు చేయలేకపోతున్నావు, ప్రతిపక్ష పాత్ర కూడా నువ్వు చేయలేకపోతున్నావు. నేను ప్రెస్ మీట్లో విమర్శించడం జరిగింది, ఉన్న విషయాన్ని చెప్పాను. ఆ రోజే వాళ్ళు 70-30 అని కూడా నేను మాట్లాడాను. 70-30 లేక మీరు వెళ్తున్నారని కూడా జనాలు అంటున్నారా, మాకెందుకు అపనింద అని మాట్లాడారు. 70-30 లాగా మీరు వెళ్తున్నారని పబ్లిక్ అంటున్నారు, మాకెందుకు అపనింద, ప్రతిపక్షంలో నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే అపనింద మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యేకి రాదు కదా అని మాట్లాడాను. దాన్ని వక్రీకరించి ఏదో మాట్లాడారు. నేను పబ్లిక్లో ఉన్న విషయం మేము దృష్టికి పెట్టాను. నాకేముంటుంది దాంట్లో విషయం, వ్యక్తిగతంగా నాకేం లేదు. పబ్లిక్లో అనేవాడు ప్రతిపక్షం లేదు అని చెప్పి అదే మాట నేను చెప్పాను. దానికి ఆయన అదే మేము అట్లా కాదు ఇట్లా కాదని ఏదో మాట్లాడాడు, దాన్ని కౌంటర్ ఇచ్చాను. నేను ఇంకోటి అండి, మీరు ఇందాక లోకల్ ఇష్యూ అంటున్నారు. లోకల్ అనేది ఏ రకంగా సర్టిఫై చేస్తారండి మీరు చెప్పండి నాకు. లోకల్ అనుకుంటే వరప్రసాద్ కూడా లోకల్ అనేది ఏ రకంగా సర్టిఫై చేస్తారు, ఎట్లా దాని నిర్వచనం ఏంటి? లోకల్ అంటే ఎట్లా నిర్వచనం? ఇక్కడ పుడితేనే కదా లోకల్ అన్నారు ఎక్కువగా అనుకున్నా. అందరూ పుట్టాడా మరి సునీల్ ఇక్కడ పుట్టాడా? నన్ను అడిగాడు అయ్యా అని చెప్పేసి నేను చెప్పాను, అయ్యా నా తండ్రిది రాపూరు, నాకు జన్మనిచ్చాడు కాబట్టి ఆయన పేరు అదే మన పుట్టినూరుగా నా జనరేషన్లో పెట్టుకుంటాను. నేను వేరే దగ్గర ఉన్నాను అనుకోండి,
నా బిడ్డలకి ఏమంటే నేను ఎక్కడుంటానో అక్కడిది ఆయన లెక్క అవుతుంది. మరి నాకు తండ్రి జన్మనిచ్చిన తండ్రిది ఆయన మీద భక్తితో గౌరవంతో నాది పలానూరు అని నేను ఓపెన్గా చెప్పుకుంటున్నా. నీ తండ్రి జన్మనిచ్చిన తండ్రిది ఏ ఊరు నువ్వు చెప్పగలుగుతావా? సూటిగా అడిగితే కూడా ఇప్పుడు చెప్పడు. నేను ఇక్కడ పెరిగాను, ఇక్కడ చదివాను, ఇక్కడ పడ్డాను, ఇక్కడ లేచాను అని మాట్లాడతాడు తప్ప నేను 10 ఏళ్ళ నుంచి పడుతూ నీకు కొంచెం ఎక్కువ ఉండొచ్చా, నాకు ఉంది కదా అర్థం. అంటే నేను అదే పసలేని మాటలు. నువ్వు అనుకున్నట్టు చంద్రబాబు నాయుడుకి నీకు చంద్రబాబు నాయుడు గారికి చెప్పకూడదు. ఆయన ఎందుకు కుప్పం పోయినాడు? ఆయనకి లేదు, నీ ఇంకో బాస్ జూనియర్ బాసు లోకేష్కి లేదు, మనకే వచ్చేసిందా? బలహీన వర్గాలకే వచ్చేసిందా? లోకల్లో నాకు ప్రయారిటీ ఇవ్వచ్చు అని అడగవచ్చు. మరి అసలు నేనన్నా కూతవేట దూరంలో ఉన్నాను. సంబంధం లేని వరప్రసాద్ గారు వస్తే 48,000 ఓటుతో ఓడిపోలేదు. కాబట్టి నాకు ఏం లేదు. కాబట్టి ఏదైనా విమర్శించాలంటే ఇప్పుడు వాళ్ళు వేరే విమర్శ చేస్తే అపాస్పాలు అయిపోయారు. ఇప్పుడు నా మీద ఒక కుట్ర జరిగింది, ఆ అమ్మాయి విషయంలో ఏదో చేశాడు, చంపేశాడు, మర్డర్ చేసేసాడు, ప్లాన్ చేశాడు. యాక్సిడెంటల్ హస్బెండ్ ఉన్నాడు డ్రైవింగ్ చేస్తే, యాక్సిడెంటల్గా జరిగింది. వాళ్ళ కర్మంతరానికి కూడా నేను పోయిచ్చాను. అక్కడ వాడు ఏం ఈయన వచ్చినాడంటే వాళ్ళు రాపూరు అక్కడ వీళ్ళు చేశారని ఎవరో ఉన్నారు, ఈ క్రిమినల్స్ అంతా వీళ్ళు రకరకాలుగా ప్లాన్ చేశారు. శుద్ధ ఇదండి. నేను ఒకటే మనవి చేస్తున్నా, వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. అదే శాపమే చుట్టుకుంటుంది. నేను ఒకటే చెప్తున్నాను, వేరే అని కాదు. దాంట్లో ఏమాత్రం అసత్యం, మొత్తం అసత్యమే. ఆ అసత్యాన్ని నువ్వు సత్యం చేయాలని చూసావు కాబట్టి అది క్షమించరాని తప్పు, అది సర్దిద్దుకోలేని తప్పు. 2 తప్పులు చేసావు నువ్వు. ఒకటి పార్టీ పరంగా నువ్వు మారడం అనేది. నేను ఇంత ఆశీర్వదించి గెలిచిన తర్వాత ఇన్ని లక్షల మంది నీకు ఓట్లు వేసిన తర్వాత నేను నిర్ణయం లెక్కలేనితనంగా నిర్ణయం తీసుకొని నువ్వు పార్టీ తీసుకెళ్ళిపోతారు. నేను మళ్ళీ ఎట్టా క్షమిస్తారు వాళ్ళు? కాబట్టి క్షమించే ప్రశ్నే లేదు. అది సర్దిద్దుకోలేని తప్పు, ఇది కూడా సర్దిద్దుకోలేదు. ఒక నాయకుడిగా నువ్వు ఖండించాలా. అట్లా కాకుండా నువ్వే పేపర్ పెట్టుకొని ఇదిలేసి మళ్ళీ యూటర్న్ తీసుకుంటే ఆ విలేకరులే గొప్పగా అండగా నిలబడ్డారండి. కొంతమంది ఉన్నారు, కొంతమంది మాత్రం ఇది చాలా తప్పు, పాపం అతను పెద్ద మనిషి, అట్లాంటిది ఉండదని చెప్పేసి వాళ్ళు సర్టిఫై చేసి వాళ్ళందరికీ థ్యాంక్స్. అంటే ఎందుకంటే ఈ దుర్మార్గమైన ఆలోచన, ఇది కరెక్ట్ కాదు. చివరిగా అంటే 2014లో వైఎస్ఆర్సీపీ టికెట్ మీద సునీల్ గెలిచాడు, పార్టీకి ద్రోహం చేశారంటున్నారు. అదేవిధంగా వరప్రసాద్ గారు కూడా ఎమ్మెల్యే గెలిచారు, ఆయన కూడా పార్టీకి ద్రోహం చేసి వేరే పార్టీకి చేశారు. ఇద్దరు పరిపాలన ప్రజలు చూశారు. చివరిగా మీరు తోడు దొంగలు ఒకటైనట్టున్నారు అని జనాలు అనుకుంటున్నారు. గూడూరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అదే నేనుగా చెప్పడం, నా మాట కాదు, జనాల నుంచి వచ్చిన మాట. తోడు దొంగలు ఒకటైనారు. అంతకుముందు పాలకపక్షం ప్రతిపక్షం ఒకటిగానే ఉండి తెలుసుకుని ఒక్క చిన్న అట్లాంటి మా ఎమ్మెల్యే గారి మీద ఎంత నెగిటివ్ ఉందో మీకు తెలియదు కదా ప్రజల్లో. ఒక్క మాట అయినా ప్రతిపక్షంలో మాట్లాడాలి కదండి. ప్రతిపక్షంలో ఇంత నెగిటివ్ ఆయన మీద ఉంటే అరాచకంగా ఉందని పబ్లిక్ అనుకున్నప్పుడు నువ్వు ప్రతిపక్షంగా అయ్యాలి. నేనేం చేశానని నా మీద పడుతున్నావు? నేది నువ్వు చెప్పుకోవచ్చు కదా, నానేది చేస్తున్నావు అని చెప్పేసి. ఏం అండర్స్టాండింగ్ ఉంటే ఆయన జోలికి నువ్వు పోలేదు. ఇప్పుడు మనకేం లేదు కాబట్టి నువ్వు నా జోలికి వస్తున్నావు, అది ఇది మాట్లాడుతూ ఉన్నావు, కుట్రలు చేస్తున్నావు. ఎందుకు అక్కడ ప్రవర్తించలేదు? ఆయన ఎప్పుడైనా నాన్ లోకల్ అని మాట్లాడా? ఆయన నాన్ లోకల్ కాదు, అసలు రాష్ట్రం కూడా వేరే ఆయనది, మద్రాసులో ఉండేది జిల్లా, మన తెలుగు ఇది కూడా కాదు, మద్రాసులో ఉండేది. మరి అప్పుడు ఎప్పుడైనా మాట్లాడా? మరి ఇప్పుడు మాత్రం మాట్లాడుతూ ఉన్నాడు. తోడు దొంగలు ఒకటైనారు, ఇబ్బంది లేదు. ఒకటే, జనాలంతా కూడా గూడూరు గుణవంతులండి. మొదటి నుంచి కూడా స్టడీ చేస్తారు, పార్టీని స్టడీ చేస్తారు, వ్యక్తిగా స్టడీ చేస్తారు. పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్పగా ఎదిగిపోయారు. ఆయన పేరు చెప్పుకుంటేనే చిరునవ్వులు కనబడుతున్నాయి మాకు. కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడుతో పోటీయే కాదు. రెండవది, నువ్వు నమ్మక ద్రోహుడిగా జనాల్లోకి వెళ్ళి 48,000 మెజార్టీతో ఓడిపోయావు నువ్వు. అంతకంటే నీకంటే క్యాండిడేట్ లేక తెలుగుదేశం మళ్ళా నీకు ఇచ్చింది. దానికి తగ్గట్టు ఏదో చెప్తారు చూడండి, గోరు చుట్టుకి రోకట్ పోటు అన్నట్టు ఆయన వరప్రసాద్ అలిగానే ఆయన తీసి బీజేపీలో ఇచ్చారు. మీరిద్దరు కానీ తిరిగారంటే గూడూరు వాళ్ళు బ్రహ్మాండంగా ఆదరిస్తారు మిమ్మల్ని అనేది నా నమ్మకం. నామినేషన్ ఎప్పుడు 23వ తేదీ. నేను ఒక సిస్టంలో పోతానండి. రేపు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం 10 గంటలకి. మండలంలో ఉండేవాళ్ళు అందరూ వస్తున్నారు ప్రెస్ మీట్లో. అందరు నాయకత్వాన్ని చేస్తున్నాను. నేను చేసేది వ్యక్తిగా చాలా తక్కువ, మా పార్టీ శ్రేణులంతా ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇన్వాల్వ్ చేసినప్పుడు వాళ్ళు పార్టీని రక్షించుకుంటారని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. గూడూరు నియోజకవర్గ ప్రజలు గుణవంతులు,
గతంలో 2019లో కూడా వరప్రసాద్ని వైఎస్ఆర్సీపీ నుంచి గెలిపించారు. అదేవిధంగా 2014 కూడా పాసం సునీల్ వైఎస్ఆర్సీపీని గెలిపించుకున్నారు. ఇద్దరు పార్టీని ద్రోహం చేశారు. ఇద్దరు తోడు దొంగలు. ప్రజలు ఖచ్చితంగా ఈసారి వాళ్లకు గుణపాఠం చెప్తారని మేరుగా మురళి చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV గూడూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.